హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో అయితే లైక్ జస్ట్ ట్యాంక్ సైజెస్ అనేది చెప్తా. సో నేనైతే రీసెంట్గా అయితే బెటాస్ కోసం అని చెప్పి ట్యాంక్స్ అయితే రెడీ చేయించిన. టోటల్లీ 7 ట్యాంక్స్. ఇది వచ్చేసి మన పాత ట్యాంక్ అనమాట. సో వీటితో పాటు టోటల్ 8 ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది లైక్ లైక్ మన యాక్వేరియం ఏదైతే ఉంటుందో సో అందులోనే మిడిల్లో పార్టిషన్ చేస్తారో సో అలా చేయడం వల్ల యూజ్ ఉంటుందా ఉండదా అనేది ఈ వీడియోలో చెప్తా. అండ్ వీటి సైజెస్ చెప్తా, గ్లాస్ థిక్నెస్ గిట్ట చెప్తా. సో ఫైనల్ అయితే ఈ ట్యాంక్స్ అయితే వేయించిన నేను టోటలీ 8 అనమాట. సో టోటలీ పాత దాంతో కలిపి 8 ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఇలా వేయించాలనుకున్నా. సో ఫైనల్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేసిండే. సో మెయిన్ రీజన్ ఎందుకు చేయించిన అంటే సో మనం ఆల్రెడీ బెటర్ బ్రీడింగ్ చేస్తున్నాం కదా. సో వాటి కోసం ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ ఇందులో అయితే ఉంటాయి. సో ఇందులో ఏమేమి ఉంటాయి అవన్నీ నేను చెప్తా. సో అంతే లైక్ సెలెక్టెడ్ పీసెస్ ఏవైతే షూటర్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ షూటర్స్ మాత్రమే ఇందులో అయితే ఉంటాయి. ఓన్లీ షో ఏవైతే సెలెక్టెడ్ పీసెస్ అయితే ఇందులో అయితే వేసి సో మీకు చూపెట్టడం కానీ అవైతే చేస్తా. మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీటి ట్యాంక్ సైజెస్ చెప్తా. సో మీరైతే కొద్దిగా క్లారిటీ వినండి. సో ఇలా వచ్చేసి అయితే సైడ్ వచ్చేసి అయితే మనకైతే 4 ఇంచెస్ ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 7 ఉంది. అండ్ ఈ ట్యాంక్ ఏమో సేమ్ హైట్ వచ్చేసి 7 ఉంటుంది, 8 ఉంటుంది. అండ్ ఇక్కడ మన సైడ్స్కి ఏవైతే ఉన్నాయో 4 ఇంచెస్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి గ్లాస్ అనేది సో అతను ఓన్గా నేనైతే ఈ గ్లాస్ చూపించిన అతనికి. సో అతను చూపెట్టంగానే సో నేను కొద్దిగా గ్లాస్ అనేది వేస్ట్ చేయకుండా చేస్తానంటే సో అతనేమో 7 ఇంచెస్ అయితే పెట్టేసిండు. సో మన ఏదైతే ఇది వచ్చేసి విడ్త్ అండ్ సైడ్కి అయితే మొత్తం అయితే 6 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే వేయించిన. సో వీటి ట్యాంక్ సైజెస్ అండ్ గ్లాస్ థిక్నెస్ వచ్చేసి అయితే 5 mm అనమాట. సో 5 mm థిక్నెస్ తోటి అయితే వేయించిన. సో ఫస్ట్ మెయిన్గా వచ్చేసి అయితే వీటికి కాస్ట్ ఎంత పడింది అయితే చెప్తా. అండ్ ఈ గ్లాసెస్ వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర ఉంటే సో ఈ గ్లాసెస్ అంతా తీసుకొచ్చిన. అవుట్ సైడ్లో గిట్ట ఇంకో కొన్ని ఉన్నాయి. సో అవి గిట్ట చూపిస్తా. ఈ గ్లాసెస్ అయితే నాకైతే ఫ్రీగా వచ్చినాయి. బట్ ఈ గ్లాసెస్ చేయడానికి జస్ట్ 7 వాటికి అతనైతే 1000 రూపీస్ ఛార్జ్ చేసిండు. సో ఈచ్లా ఎట్లా పడదో లైక్ ఈచ్ 7 అంటే ఈచ్ వచ్చేసి 170. సో అలా తీసుకుంది అనుకుందాం. సో మ్యాక్సిమం అయితే ఇలా అయితే అయ్యింది. సో థ్యాంక్స్. ఇంకా నేను వీటిలో వాటర్ టెస్టింగ్ ఇంకేం చేయలేను. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా ఏంటనేది అవన్నీ ఏం చెక్ చేయలేను. సో అవన్నీ చెక్ చేయాలి. చెక్ చేసిన దాని తర్వాత సో కొద్దిగా స్టాక్ గిట్ అంటే లైక్ సో కొన్ని ఇంపోర్టెడ్ పేర్స్ అయితే వచ్చేది ఉంది. ఇంకా ఒక హెల్ బాయ్ పేర్ అండ్ కొన్ని అయితే వచ్చేది ఉన్నాయి. సో వాటికి అన్బాక్సింగ్ వీడియో చూపిస్తా. ఇదన్నమాట. సో వీటి ట్యాంక్స్ అనమాట. టోటలీ ఇక్కడైతే 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఈ రోలో. అవతల బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్లో సేమ్ సైజెస్ అనమాట. సో సైజెస్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఒకటే ట్యాంక్. సో ఇంత ఒక 1 feet అంత ట్యాంక్ వేయించుకొని మిడిల్ అయితే పార్టీషన్ చేపిస్తారు. సో ఇక్కడ ఒకటి కస్టమర్ అయితే రిఫరెన్స్ పిక్ పెడతా. సో కస్టమర్ అయితే ఇలా చేయించుకుండు. సో చేయించుకున్న దాని తర్వాత అయితే ఫిషెస్ అనేది చనిపోతున్నాయంట. సో రీజన్ ఏంటో తెలియదు బ్రో. సో నేనైతే ట్యాంక్ అనేది అయితే రీసెంట్గా ఒక 1 month కింద అయితే నేను చేయించా. కాకపోతే అందులో ఏవైతే మన OHMs అయితే వేస్తున్నానో అవన్నీ చనిపోతున్నాయి. సో రీజన్ అయితే తెలీదు. సో చాలా వరకు అయితే చనిపోయినాయి. సో రీజన్ ఏంటిది చెప్పగలుగుతారా అని చెప్పి సో ట్యాంక్ అనేది అయితే ఫోటో పెట్టిండు. సో మనము ఒకటే రోల్ వచ్చేసేసి ట్యాంక్ అనేది ఇలా చేయించడం అనుకో, మ్యాక్సిమం ఫిషెస్ అనేది మన బెటర్స్ అనేది ఒకదాన్ని చూసి ఒకటి ఫ్లేరింగ్ చేస్తాయి. సో ఫ్లేరింగ్ చేస్తున్నాయి అని అంటే సో అవి ఫ్లేరింగ్ చేసి వీక్గా అయిపోయి ఫుడ్ తీసుకోక చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ రీజన్ అదే. సో మనం అలా చేయించుకోదు. ఏ ట్యాంక్ అలా సపరేట్గా చేయించుకోండి. నా సజెషన్ అయితే సపరేట్గా చేయించుకుంటే బెటర్ ఆప్షన్. మీరు సపరేట్గా చేయించుకొని మిడిల్లో పేపర్ షీట్స్ కానీ అలాంటివి పెట్టుకున్నా కానీ సో ఈజీగా అయితే ఉంటుంది. అండ్ సో వన్ ఆఫ్ ది ఎగ్జాటిక్ బెటా అనమాట. సో ఇది మన బరూమ్ సాయి అంటారు. సో లాస్ట్ అప్పుడు ఒక 8 months కింద గిట వీటి సేమ్ బ్యాచ్, కాకపోతే సైజులో ఫరక్ ఉంటుంది. సో ఇది మనది కాదు, వేరే వాళ్ళ హోమ్ బ్రీడ్ అయితే తీసుకొచ్చుకున్నాం కానీ గ్రూమింగ్ పర్పస్కి అని చెప్పి. సో అప్పటికిప్పటికీ చాలా కలరేషన్ ఇంప్రూవ్ అయ్యింది. సో
దీన్ని నేను ఫ్లేరింగ్ అయితే చూపిస్తా ఒక నిమిషం. సో ఇదైతే మన బరూమ్సే అంటారు. సో ఇది వన్ ఆఫ్ ది క్యాండీ డంబో అని గిట్ట అంటారు. సో దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి అయితే బరూమ్సే అనమాట. సో మీకు కనిపిస్తున్నట్టుంది. సో ఇది చాలా అప్పటికిప్పటికి కలరేషన్ అవన్నీ చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యింది. సో ఫ్లేరింగ్లో గిట్ట మంచిగా ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ గిట్ట కనిపిస్తున్నట్టుంది. బ్యాక్ సైడ్ గిట్ట మిర్రర్ పెట్టినా. సో ఇవన్నీ బెటర్ గ్రూమింగ్ ట్యాంక్స్ అనమాట. ఏవైతే సెలెక్టెడ్ పీసెస్ అయితే ఉంటాయో సో అయితే వాటిని అయితే ఇందులో అయితే వేసేసుకుంటా. లైక్ ఇక్కడ టబ్స్ అవి ఉన్నాయి, అంటే అవి మన పాత బాటిల్స్లో అవి ఉన్నాయి. సో అందులో మెయింటైన్ చేయబుద్ది అవ్వట్లేదు. సో అందుకనే ఈ దాంట్లో మెయింటైన్ చేస్తున్నా. అండ్ సో నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని బ్రీడింగ్ గిట్ట వీడియోస్ వస్తాయి. అండ్ లాస్ట్ టైం అయితే క్లారిటీగా వేయలేను వీడియో. సో ఈసారి అయితే ఇంకా కొద్దిగా క్లారిటీగా లైక్ ఏంది ప్రాసెస్ అనేది గిట్ట ఒకసారి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తా. సో దీని ఫ్లేరింగ్ చూడొచ్చు. సో వన్ ఆఫ్ ది రేర్ అనమాట. సో హైదరాబాద్లో ఫస్ట్ టైం సో బరూమ్సే. దీని యాక్చువల్ వీడియోస్ అయితే నా దాంట్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇదైతే సేల్కి అయితే కాదు. అండ్ ఎవరికైనా ప్రీ ఆర్డర్ పైన ఏమైనా బెటాస్ కావాలి ఎగ్జాటిక్ అంటే సో కాంటాక్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఎవరికైనా ఈ సైజెస్లో ఏమైనా లైక్ డౌట్ ఉందని అంటే సో నన్ను ఒకసారి అడిగిన వాట్సాప్లో మెసేజ్ చేసిన అని సో నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ అయితే బెటాస్ అప్డేట్ వీడియో చెప్తా అండ్ గప్పీస్ వీడియో చూపిస్తా. సో ఈ వీడియో అయితే ఇంతే. ఓకే బాయ్.